అధ్యక్ష ప్రైవేట్ కాలేజీల వ్యాపారం దందా సార్. ఈ దందా ఇది మామూలు దందా కాదు సార్, చాలా అద్భుతమైన దందా. శ్రీ చైతన్య బ్రాంచు ఈడ ఉంటుంది సార్, ఈడ మాదాపూర్లో మెయిన్ బ్రాంచ్ ఉంటుంది సార్. అందులో ఇక్కడ ఈ 10-20 స్కూళ్ళల్లో ఉండేటువంటి సార్, నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన సార్. నేను చూస్తూనే ఉన్నా. నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసింది? లేదు సార్, నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన. నేను చూస్తూనే ఉన్నా అంటున్నా. అదే సార్, అదే చూసిరు కాబట్టి. ఆడ కూడా టీవీలో చూసినాను. లేదు సార్, నేను స్టార్ట్ చేసింది ఇప్పుడు సార్. అయితే సార్, ఈ శ్రీ చైతన్య అనేటువంటి నారాయణ అనేటువంటి బ్రాంచ్లు ఉంటాయి. మెయిన్ బ్రాంచ్ ఒక్కటే ఉంటుంది సార్. అది ఇందులో అక్కడక్కడ చదివేటువంటి పిల్లలందరినీ తీసుకొని పోయి ఆ మెయిన్ బ్రాంచ్లో పెట్టి చదివిపిస్తారు. ఆ ర్యాంకులు మొత్తం రాష్ట్రం అంతా రుద్దుతారు సార్. మన అమాయకులైన తల్లిదండ్రులు నిజంగానే మా కొడుకు కూడా ఫస్ట్ వస్తాడేమో, మా కొడుకు కూడా ఎంసెట్లో ర్యాంక్ కొడతాడేమో, మా కొడుకు కూడా ఐఐటి వస్తుందేమో అని చెప్పి భ్రమపడి లక్షల రూపాయల డబ్బు ధారపోస్తా ఉన్నారు సార్. సార్ ఇక గడిచిన ఒక్క ఏడాదే ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్, నీటు, ఐఐటి, జేఈఈ కోచింగ్ల పేరు మీద అధ్యక్ష ప్రైవేట్ జూనియర్ కాలేజీలు చేసినటువంటి వ్యాపారం అక్షరాల 9,625 కోట్ల అధ్యక్ష. ఒక సర్వేలో తేలింది. ఒక్క ఏడాదికి ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా దానికి ఎంపీసీ ఐపీ అని, లేకపోతే ఎంపీసీ ఐఐటి అని, ఇట్లా రకరకాల కోర్సులు పెట్టి అధ్యక్ష ఒకటే ఏడాదిలో ప్రైవేట్ కాలేజీలు 9,625 కోట్ల రూపాయల వ్యాపారం చేసిరని ఒక పత్రిక కథనాన్ని ప్రచురించింది అధ్యక్ష. ప్రభుత్వం ఏమో 1,125 కోట్లు ఈ రంగంలో ఖర్చు చేసినా పెద్దగా ఫలితం రాకుండా పోయింది అధ్యక్ష. మరి పేదవాడు సంపాదించిన డబ్బు విద్యా వైద్యం కోసమే ఇవాళ 100కి 80% రూపాయలు 80% ఖర్చు అవుతున్నట్టు ఒక అంచనా ఉంది. ఈ రెండింటిని ప్రభుత్వం సరిగా అందించలేకపోవడం, పేదవాళ్ళు ప్రైవేటు బడుల బాట పట్టి డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ప్రైవేట్ దోపిడీని కట్టడి చేయడానికి, పేదవాడి విద్యను అందించడానికి 2009లో విద్యా హక్కు చట్టం తీసుకొచ్చుకున్నాం సార్. రైట్ టు ఎడ్యుకేషన్. ఇది మానీయుడు మన్మోహన్ సింగ్ గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టం సార్, రైట్ టు ఎడ్యుకేషన్. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం అసలు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు సార్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని పోయిన ప్రభుత్వంలో ఎల్ఓపిగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఆ రోజు ప్రభుత్వాన్ని నిలదీసిండు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వమే రైట్ టు ఎడ్యుకేషన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఈ యాక్ట్ ప్రకారం ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఒక 25% సీట్లను పేద వర్గాలకు ఉచితంగా ప్రైవేట్ కాలేజీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. దాంట్లో కూడా 65% నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని, 35% నిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిపితే ఆ ప్రైవేట్ కాలేజీలకు 20% మందికి ఫీజు కట్టవచ్చు అధ్యక్ష. ఈశాన్య రాష్ట్రాలకైతే 90% 10% ఉంది. మన కాడనేమో 60-65 ఉంది, 60-35 ఉంది అధ్యక్ష. కానీ ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు విస్మరించినాం అధ్యక్ష? మనం ఇంత మంచి యాక్ట్ను మనమే తీసుకొచ్చి మనమే ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయినాం? ఇక్కడ అది మన తప్పు కాదా, మన పాలకుల తప్పు కాదా? ఇది ప్రజలకు మనం అందరం సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అంశం కాదా సార్?